కూటమి సర్కార్ ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో తిరిగినప్పుడు, మరి అధికారులు వెళ్తున్నప్పుడు, మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నిలదీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా, అదేవిధంగా నీకు 15 అని చెప్పారా, వాటికి సంబంధించి నెలకు ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఇస్తామని చెప్పారు, వాటికి సంబంధించి అన్నీ కూడా అడుగుతూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద ఆపి నిలదీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు ప్రజలకు వెళ్ళాలంటే, మరి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు సెకండ్ క్యాడర్ వాళ్ళు ప్రజలకు వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. సో ఈ క్రమంలో తూని నియోజకవర్గంలో మరి అక్కడికి వెళ్ళినటువంటి అధికారులను మహిళలు చుట్టుముట్టి నిలదీశారు. సో వాటికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ మీకు చూపిస్తాను, చూడండి. గత ప్రభుత్వమే ఉంది. ఒక ఇల్లు నడిపేసి ఒక ఇల్లు అందిందా? ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్ళారు కదా, అలాగే చెయ్యాలి. సర్వేపల్లిలో ప్రజలు కూడా అలాగే సర్వే చేయాలండి, అలాగే చేయాలి. నేనంతా అప్పుడు జరిగిపోయింది అనట్లేదు, మీరు అలా మాట్లాడకండి. మీరు ఇలా మాట్లాడలేదు. సమన్వయం జరగాలి, ప్రతి ఒక్క ఇంటికి జరగాలి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలంటారండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలంటున్నారు, ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి. ఇది రాజకీయం కాదు. మన ఊళ్ళో పేదల సంఖ్య మన ఊర్లో పేదల సంఖ్య 176 మందేనండి. మన ఊర్లో పేదల సంఖ్య 176 మందేనా? మన ఊర్లోనంటున్నారు. ఎవరండి? ఎందుకు ఎవరండి? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇస్తారు? మీరెందుకు ఎవరు? మీ ప్రభుత్వంలో నీకు నమ్ముకున్నప్పుడు మీరెందుకు ఎదుగుకోవాలి? మీ ప్రభుత్వంలో నీకు నమ్ముకున్నప్పుడు మీరెందుకు ఎదుగుకోవాలంటున్నానండి. అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి. అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి. అందరికీ సమన్వయం జరగాలి అంటున్నాను. సమన్వయం జరగాలి ఏంటి? ఏం దయచేసి కొన్ని సమన్వయం పాటించాలి అందరూ కూడా. అంటే P4 సర్వే చేస్తున్నారు కదా, అక్కడ వెళ్ళినటువంటి అధికారులు తూతూ మంత్రంగా సర్వే చేస్తున్నారనమాట. ఈ సర్వే అనేక సర్వేలు చేపిస్తూ ఉన్నారు వీళ్ళు, కూటమి సర్కారు 4-5 సర్వేలు అయ్యాయి ఇప్పటికే. దీంట్లో వాళ్ళు పేరు నమోదు చేసుకున్నప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే నమోదు చేసుకొని, అర్హులైనటువంటి వాళ్ళు కానీ పేదలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు నమోదు చేసుకోకుండా ఉన్నటువంటి క్రమంలో మహిళలందరూ కూడా మరి ఒక గ్రామంలో 170 మంది మాత్రమే అర్హులు ఉన్నారా, పేదలు ఉన్నారా, మిగతా వాళ్ళు పేదలు లేరా అని చెప్పి నిలదీస్తూ ఉన్నారు. ఇక్కడ సమన్యాయం అనేటువంటిది జరగాలి. ఏ ప్రభుత్వం ఉన్నది రాజకీయం కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేసినప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా సమన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళలు నిలదీశారు. అదేవిధంగా గతంలో వైసీపీ హయాంలో వాలంటరీ అనేటువంటి వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు అర్హులా కాదని తెలుసుకొని వాళ్ళకి ఏదైనా పథకం అర్హులై ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పథకాన్ని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉంది. అట్లా అందరికీ తన మన భేదం లేకుండా, అంటే రాజకీయం కానీ కులం కానీ మతం చూడకుండా వైఎస్ జగన్ గారు ఏ రకంగా అయితే సమానంగా అందరిని చూసుకున్నారో, పేద వర్గాల ఎవరితో వాళ్ళందరూ సమానంగా ఆదుకున్నారో ఆ రకంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇట్లా ఈ రకంగా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే అంటే మాత్రం కుదరదని చెప్పి చుట్టుముట్టినటువంటి పరిస్థితి మహిళలందరూ కూడా. సో ఏ రకంగా పాలన ఉందనడానికి ఒక ఎగ్జాంపుల్ ఈ వీడియో క్లిప్. చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పాడు, ఏం చెప్పాడని చెప్పి. వైసీపీ పార్టీ వాళ్ళకు సహాయం చేయకండి అని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఎవరైనా వైసీపీకి ఫేవర్గా ఉంటే వాళ్ళకి సాయం చేయరు, ఇంకా ఆ వ్యక్తి అర్హుడైనా కూడా సాయం చేయరు. అట్లా ఉంటుంది ఆలోచన. కింద గ్రామాల్లో లీడర్లు కానీ వాళ్ళందరూ అదే రకంగా చేస్తారు. వీడు వైసీపీకి ఫేవర్గా వీడికి ఎందుకు చేయాలని అంటారు. అక్కడ అర్హుడైనా కూడా పాపం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా చెప్తే, ఇప్పుడు ఆ వ్యక్తి వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ట్యాక్స్ కట్టడా? ఆ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే మరి పర్మిషన్ కోసం ట్యాక్స్ కట్టడా? ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతాడు బైక్ మీద, ఆ బైక్ ట్యాక్స్ కడతాడు కదా. ఒక కార్ మీద వెళ్తాడు, కార్ ట్యాక్స్ కడతాడు కదా. వ్యవసాయం చేస్తూ ఎరువులు కొన్నప్పుడు ట్యాక్స్ కడతాడు కదా. ప్రతిదీ ఆ వ్యక్తి అయితే ట్యాక్స్ కడతాడు కదా. ట్యాక్స్ కట్టినప్పుడు మరి ఆ ప్రభుత్వం నుంచి ఏదైనా వచ్చేటువంటి పథకం అర్హుడై ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అది ఏ పార్టీ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలపైన ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఈ రకంగా నువ్వే వాళ్ళకి సాయం చేయకండి, ఇవ్వకండి అంటే మళ్ళీ ఏమంటారు వీళ్ళు, మేము అట్లానే లేదు వైసీపీ పార్టీ నాయకులకు సాయం చేయొద్దు అని చెప్పి అన్నామంటే ఒక క్లారిటీ లేదు, ఏం లేదు. ఇవన్నీ మాట్లాడడం, మళ్ళీ ప్రజల నుంచి ఇది తప్పు అని చెప్పి వ్యతిరేకత వస్తున్నప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం. ఎందుకు మాట్లాడాలి అవన్నీ?
నేను ఇచ్చిన డబ్బులతో లైట్లు వేసిన, నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను వేసిన లైట్ల కింద చదువుకుంటున్నారు, తిరుగుతున్నారంటే ఎవరు? మీరు సొంత ఇంట్లో నుంచి ఖర్చు పెడుతున్నారా? గతంలో అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సో ఈ రకంగా మాట్లాడతారనమాట. ఇచ్చే 1-2 పథకాలైనా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. సమన్యాయం లేదు, పాడు లేదు. వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకు ఇచ్చుకోవడం, మిగతా వాళ్ళని పక్కన పెట్టేయడం. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? మీరు కాదు చెప్పాల్సింది మంచి ప్రభుత్వం అని, ప్రజలు చెప్పాలి మంచి ప్రభుత్వం అని. మేము అడగకపోయినా మాకు మా బాధలు కష్టాలు అర్థం చేసుకొని మాకు మేలు చేస్తుంది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి. అంతే తప్ప మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు మంచి ప్రభుత్వం అని. చంద్రబాబు గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా మాట్లాడితే నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసు, నేను ఎవరు పంపించారో తెలుసు అని మాట్లాడతారు. కనీసం వినే ఓపికన్నా ఉండాలి కదా, వినాలి కదా. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చెప్తున్నాడు, దేనికోసం బాధపడుతున్నా అదని అడగాలి కదా. లేదు, అట్లా అడిగితే వాడు వైసీపీ పార్టీ వాళ్ళని ఒక ముద్ర వేసేస్తారు. ఇంకా ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుంది చెప్పండి? వీళ్ళు ఇదే రకంగా చేసుకుంటూ పోతే ఇప్పుడు ప్రజలు తూని నియోజకవర్గంలో ఏ రకంగా అయితే మరి అధికారులను ఎదురు తిరిగారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రోడ్లపైన తిరగాలంటే, ప్రజల్లోకి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితులు రానున్న రోజులు ఖచ్చితంగా వస్తాయి.